నమస్తే గురుగారు. నమస్తే. చాలా మంది మనసును స్వాధీనపరచుకో అంటుంటారు. మరి మనిషి తన మనసును స్వాధీనపరచుకోవడము అన్నది ఉన్నదా గురుగారు? ఇప్పుడు మనకి మనస్సు అనగా అది ఒక ప్రకృతి నడక. అందుకే మనకు కాలక్రమేణ దారుల్లో స్తోత్రుల్లోని జీవ ప్రామాణికలు జీవించబడిన తర్వాత అవి మన అనుభవమైన దారులుగా మారుతాయి. ఆ తర్వాత మనకి మనస్సు యొక్క పదనక పుట్టుకురాబట్టేందు అవి మనస్సు దారులుగా అలబడ్డాయి. కాబట్టి మనకు కాలనడక సమయస్థితి యొక్క ప్రకారంగా మనసు దారులు కదులుతున్న వాటిని మనసు దారులుగా మలిచేది ఆ యొక్క మనసు అనే పదనకగా మారిన ప్రకృతికి అనుభవం. కాబట్టి అది మనకి ఆడ మనిషి ఇక మగ మనిషి పరిణడున చివరకు మనసులోనే మనిషి అనేటట్టుగా ఆ తీగల యొక్క అల్లికలతో కూడుకున్న దారులను మలుచుకుంటూ పోతుంది. అందుకే మనం ఏమంటామంటే మనసులో మనిషిగా తయారవుతామంటాం. అందుకే మనసున్న మనిషి అని కూడా అంటుంటాం. అలా అనటంతో అది ప్రాకృతిక మండలం, అంటే మనసు యొక్క పుట్టుకకు కారణం అనేది ప్రాకృతిక మండలం. అది కాలగర్భణలోనే ఉంటుంది. కానీ అందు నుంచి ఒక ప్రకృతి కణువును విడుదల చేసి దానికి మనస్సుని యొక్క పదనకను పెట్టి ఆ తీగల యొక్క అల్లికలతో కొన్న దారులను అల్లికలు వేస్తూ మనస్సు లోతుని అలవరుచుకుంటూ పోతుంది. కాబట్టి అది మనిషిని మనిషిగా మలిచే ఒక యొక్క ప్రాకృతిక మండలం అని గుర్తించాలి. అంతేగాని అది స్వాధీనపరచుకోవడం అసాధ్య చింతన అంటాం. ఇంకోటి ఏంటంటే మనకు ఆధీనపరచుకోవడం అంటే మనం ఆ మనసు దారులని మరి మనస్తత్వ దారులుగా మలుచుకోబడ్డ ద్వారా మనకు తెలియకుండానే మన మనసులో ఏవేవో కదిలి మనస్తత్వం, ఎందుకంటే గతగత స్థితిలో మనసు అనేది ఎప్పుడు పుట్టుకొచ్చిందో ఆ మనసును మనము ఎటువంటి రకమైన మనస్తత్వంతో మలుచుకున్నామో, అంటే ఎటువంటి యొక్క అనుభవపూర్వక పరిస్థితుల్లో అటువంటి మనస్తత్వంలో మలుచుకున్నాము, అలా గతగత స్థితిని మనకు గుర్తు లేకుండా ఉండబట్టడం ద్వారా మరి ఆ మనస్తత్వ ప్రకారంగా కదిలి బాహ్యానికి ప్రవర్తిస్తాం. అట్లా ప్రవర్తించేటప్పుడు మనతోటి అనుభవజ్ఞులు ఏమన్నారంటే మనసులో ఏం కలిగితే అది మాట్లాడమేనా, మరి ఆ మనసులో సరి చేసుకుని మాట్లాడాలి కదా అని అన్నారు. అటువంటిప్పుడు మన మనసును విషయాలతో ఉన్న వంకరదారులు పడినప్పుడు మనం వేగంగా మలుచుకుంటాం. ఒకసారి ఆపుకున్నాం అనుకున్నా ఆపుకోలేని విధానము అన్నాం. అప్పుడు మనము ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అప్పుడు ఆ అర్థవంతం పడినడుమున ఆ మనస్సుని యొక్క పదనక ఆ మళ్ళీ తిరిగి ఆ విషయాన్ని సరిదారిగా మలుస్తుంది. అలా సరిదారిగా మలచడంతో మళ్ళీ తిరిగి కాలము సమయము ఆ విషయానికి తగ్గట్టుగా కదులుతాయి. అట్లా కదలటంతో అప్పుడు మనకి సరిదారిగా మలుచుకునే స్థితి నీ దగ్గర ఉంది కాబట్టి మనసును కొంచెం కొంచెంగా ఆధీనపరచుకో అనేటట్టుగా అది సాధ్యం. ఎందుకంటే మనసు మనల్ని మనిషిగా మలిచేటప్పుడు అది తీగల అల్లికలతో కొన్న దారులను మలుస్తూ వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనము దాన్ని ఇష్టానుసారంగా మలుచుకుంటే తిరిగి మనం సరిమలుచుకోబట్ట ద్వారా మనస్తత్వ పొర తిరిగి మనస్సు పొర అలవరికలో మనసు దారులు కదులుతూ వస్తాయి. కాబట్టి అప్పుడు నిలకడగా నెమ్మదిగా అర్థవంతంగా బాహ్యానికి వ్యవహరిస్తాం. కాబట్టి ఆ సరిమలుచుకునే స్థితి నీ దగ్గర ఉంది అనబడటంతో నువ్వు సరి చేసుకుంటూ పోతూ ఉంటే నీ ఆధీనంకి వస్తాం కదా అంటాం. ఇంకా స్వాధీనం అంటే ఏంటంటే మొత్తం మనస్సే మనల్ని మలుస్తా అంటే మనం మనసును స్వాధీనపరచుకుంటే అది స్వాధీనపరచుకోవడం అనే మాటే లేదు అనేట నిర్ధారణ అవుతుంది. ఎందుకంటే స్వాధీనపరచుకోవడం అంటే అది పూర్తిగా మనిషిగా మలిచేటంత వరకు కూడా మనం మనసులోనే ఉండాల్సిందే. ఇంకా మనసు పూర్తయిపోతే మనసు నుంచి హృదయంలోకి వెళ్ళిపోతాం. అంతేగాని దాన్ని స్వాధీనపరచుకుని మన దగ్గర పెట్టుకుంటే మనసులో మనిషిగా మనం ఎట్లా తయారవుతాము? స్వాధీనపరచుకోవడం అంటే ఇంకా పూర్తిగా మన చింతనే పెట్టేసుకోవడం అని. అది ఏం చేస్తుంది? ఆ ప్రకృతి కనునడక మనల్ని మనిషిగా మలిచేసి ఆ తర్వాత ఆ మనసు నడక ప్రణంలో మనిషిగా మలచబడిన తర్వాత మనసు పొర కొంచెంగా తిరుగుతూ, అంటే బాహ్య పొర కొంచెంగా తిరుగుతూ అంతరం పొర యొక్క విచద కాబట్టి మనసే హృదయంగా మారుతూ వస్తుంది. అంతేగాని దాన్ని స్వాధీనపరచుకోవడం అన్నది మాట ఉండదన్నమాట. అది మనసును మనిషిగా మలిచే నడక అనేటట్టు నిర్ధారణకు వస్తుంది.